అందరికీ నమస్కారం. ఈరోజు నేను శాసనమండలి సభ్యుడిగాను లేదా నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా నేను ఈ గూడూరు నియోజకవర్గానికి ఒక స్థానికుడిని. ప్రధానంగా ఈ చిల్లకూరు మండలానికి సంబంధించి కూడా నేను ఈ ప్రాంతవాసిని. మరి ఈరోజు మొదటి నుంచి కూడా అందరికీ కూడా తెలుసు, గూడూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ఫ్యామిలీ కానీ నేదురుమల్లి ఫ్యామిలీ కానీ వాళ్ళతో సమానంగా ఇంచుమించుగా వేమారెడ్డి కుటుంబం మొదటి నుంచి కూడా ఒక పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి కుటుంబం. ఒక నియోజకవర్గ పరిధిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వారికంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి కుటుంబాలన్నీ కూడా గూడూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి కూడా ఒక గౌరవప్రదమైన స్థాయిలో 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి మనం పెట్టాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి కుటుంబాలే ఇవన్నీ కూడా. ఎక్కడెక్కడ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో చూసినాం, మన రాష్ట్రంలో కూడా కొన్ని దగ్గరలో ఇలాంటి పరిస్థితులు చాలా దగ్గర కూడా చూసాం. మన జిల్లాలో కూడా అక్కడక్కడ చూసాం. మరి గూడూరు నియోజకవర్గంలో మాత్రం నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల నుంచి నేను కొంత రాజకీయంగా గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడు కూడా గూడూరు నియోజకవర్గంలో ఆ మర్యాదలు ఎప్పుడు కూడా కోల్పోలే. ఈ కుటుంబాలు కానీ మిగతా వాళ్ళ విషయంలో కూడా ఆ రాజకీయాలు అన్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకునే వాళ్ళే, కానీ మిగతా సమయంలో ఎప్పుడు కూడా మామూలు కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి పెద్దగా కనిపించవు. దట్టు ఒక రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఫ్యామిలీస్ని ఎవరు కూడా టచ్ చేసిన సందర్భాలు కూడా ఇప్పుడు దాకా నాకు తెలిసి అంతకుముందు కూడా ఉండుండవు. ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలే. వాళ్ళు ఎప్పుడు కూడా ఇందాక కూడా చెప్తా ఉన్నట్టుగా ఒక కొన్ని వందల మంది వేల మందికి భోజనాలు పెట్టడం కానీ, వారందరికీ కూడా ఆపద ఉందన్నా వాళ్ళ ఇంట్లో కార్యాలన్నా కూడా సహాయం చేసినటువంటి వ్యక్తులే. ప్రధానంగా కుమారస్వామి రెడ్డి గారి గురించి కూడా నేను ఒక 15 సంవత్సరాల నుంచి కూడా విన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళిన వారందరికీ కూడా సహాయం చేస్తాడు. ఏదన్నా ఊర్లో ఏదన్నా మంచి పని చేసుకోవాలన్నా కూడా కాదనకుండా సహాయం చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ తాత సుందరరామరెడ్డి గారు అప్పట్లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కొంచెం కఠినంగా ఉంటాడని నేను విన్నామే కానీ కుమారస్వామిరెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా 10 మందికి ఉపయోగపడే ఒక మంచి మనిషి. అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు 307 కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం చూస్తామంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎవరు కూడా గూడూరు నియోజకవర్గంలో ఎవరు కూడా దీన్ని హర్షించరు. ఇట్లాంటి వాళ్ళని జోలిపోవడం కానీ అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి మరి ఆ పరిస్థితులన్నీ కూడా మంచిది కాదు. నేను ఎమ్మెల్సీ మేరీమురళన్న ఇద్దరం కూడా జైల్లోకి వెళ్ళి కుమారస్వామి రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన్ని చూసి కొంచెం బాధ అనిపించింది. ఆయన కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతా ఉన్నారు. అంటే నేను ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు అని. నాకే మనసు కొంచెం బాధ అనిపించుకొని నేను అన్నాను, ఇలాంటి వ్యక్తులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సింది కాదన్నా. దీని గురించి ఈ ప్రభుత్వంలో మీరే కాదు, ఎక్కువ ఈ రోజుల్లో గాంధీ మహాత్ముడున్నా కూడా ఆయన్ని కూడా తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఏ ఒక్కరం కూడా అతిథులు కాదు. ఈరోజు మీరు ఒక ముందు ఉండొచ్చు, ఇంకొక రోజు తర్వాత ఉండొచ్చు అని చెప్పడం కూడా జరిగింది. అట్లాంటి ఒక మంచి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో ఆయన సతీమణి కానీ వారందరూ కూడా జైలు దగ్గరికి వచ్చి ఆయన పరామర్శించడానికి బయట గేట్ల దగ్గర నిలబడుకొని ఉంటే ఇటువంటి పరిస్థితులను మనం ఈరోజు తీసుకొచ్చుకున్నామంటే ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ గూడూరు నియోజకవర్గం లాంటి ఒక మంచి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా అందరూ కూడా సహాయపడే వ్యక్తులే కానీ గూడూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గొడవలకు పోయింది. కానీ ఇట్లాంటి పరిస్థితి లేనటువంటి కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి వ్యక్తులను కూడా తీసుకెళ్లి జైల్లో పెడితే అందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయినారు. ఏం కాదు, జైలుకు పోకుండా ఉంటేనే, కేసులు పెట్టకుండా ఉంటేనే వాళ్ళ పార్టీ కోసం పనిచేయట్లేదేమో అని అనిపించాడు. పరిస్థితులను ఈరోజు వీళ్ళు తీసుకొని వచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి వాటి ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితి కూడా ఉండదు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తారు, మీరు ఈ కేసుల గురించి వాటి గురించి ఏది కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా. మీరు ఏదైతే ప్రజల కోసం కానీ వైఎస్ఆర్సీపీని మరలా మీరు అధికారంలోకి తీసుకురావడానికి మీరు ఏ విధంగానైతే చేస్తూ ఉన్నారో అదేవిధంగా చేయండి. తప్పకుండా ఈరోజు ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడే క్రమంలో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వారందరినీ కూడా నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. వారందరికీ కూడా రాబోయే రోజుల్లో తగినటువంటి గౌరవం, ప్రాధాన్యతను ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా చెప్తా ఉన్నారు. ఆ క్రమంలోనే అందరం కూడా కుమారస్వామి రెడ్డి గారికి అండగా మోమిడి గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కుమారస్వామి రెడ్డి ఆయన తల్లి అమ్మ మీద అక్రమ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అన్యాయంగా జైలుకి పంపించినటువంటి విషయంలో పరామర్శించడానికి నేను, నాతో పాటు శాసన మండలి సభ్యులు
స్థానిక గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేరిగ మురళి గారు, మరొక సోదరుడు శాసనమండలి సభ్యుడు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మరొక సోదరుడు మాజీ శాసనసభ్యులు సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ కిలివేటి సంజయ్ గారు, రజత్ కుమార్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు ఆయన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని అంటే వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏమి జరిగింది అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక పూర్తిగా ఏమాత్రం సంబంధం లేనటువంటి అక్రమ కేసుని ఈరోజు పోలీసులు బనాయించారు. కేవలం ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడితే వాళ్ళు అక్కడ గొడవ జరగని దాన్ని జరిగినట్టుగా చిత్రీకరించి సృష్టించి వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు చేయించి అసలు ఎక్కడా కూడా డాక్టర్లకు సంబంధించినటువంటి దాంట్లో దాన్ని ధృవీకరించలేదు, ఏమీ లేదు. అయినా సరే ట్రెస్పాస్ అయినారు, ఎండలోకి దూరి కొట్టినారు అని చెప్పి 10 ఏళ్ల జైలు శిక్ష ఉండేటువంటి సెక్షన్లు ఎంపిక చేసుకొని దానికి అనుగుణంగా ఫిర్యాదు దగ్గర ఫిర్యాదు తీసుకొని సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈరోజు చేర్చడం, దానికి పరాకాష్ట సోదరుడు కుమారస్వామి రెడ్డిని అమ్మని చేర్చడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయం. కుటుంబ నేపథ్యం పెద్దాయన వేమారెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఈ జిల్లాలోనే ఒక సింహంలాగా బ్రతికినటువంటి కుటుంబం. ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఎంత హుందా రాజకీయాలు నడిపినటువంటి కుటుంబం. ఆ తర్వాత సుందరన్న పరంపరను కొనసాగించాడు. ఈరోజు పాపం కుమార్ అదేవిధంగా తండ్రి తాతల బాటలో నడుస్తుంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నాడు, బలమైనటువంటి నాయకత్వం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళందరూ కూడా మేరిగ మురళీధర్ గారికి అండదండలు అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో నమ్మకం విశ్వాసం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో వీటన్నిటిని అణగదొక్కాలి అంటే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఈ కూటమి పాలన చేస్తుంది. దాంట్లో భాగంగా నేను కూడా దాదాపుగా 86 రోజులు జైలు శిక్ష అనుభవించాను. లేనటువంటి కేసులు, అక్రమమైనటువంటి కేసులు, అనేక రకాలైనటువంటి కేసులు, కేవలం వాంగ్మూలాలతో కూడినటువంటి కేసులు 7 నా మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 కేసులు పెట్టారు. పక్కకు వచ్చి చూస్తే పాపం ప్రసన్నన్న ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే వాళ్ళ మనుషులందరి మీద లాఠీ చార్జ్ చేసి ప్రసన్నన్నతో సహా మిగతా వాళ్ళందరి మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అక్కడ లేనటువంటి వ్యక్తి మీద తీసుకెళ్లి ఎక్కడో ఆయన ఉంటే ఆయన పాపం ఆయన మీద 307 పెట్టి ఈరోజు ఆయన మీద అక్రమం అనేటువంటి కేసు బనాయించారు. మేము అడిగేది ఈ కేసులన్నీ మీరు ఒక్కొక్కరి మీద బనాయిస్తూ పోతున్నారు. ఒక్కటే విషయం, ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ మా దగ్గర ఉంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కడన్నా వాళ్ళ పాత్ర ఉంది అనేటువంటిది ఉందా అంటే దీనిలో ఏమన్నారు, వాళ్ళ ప్రోద్బలంతో అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ప్రోద్బలం అని చెప్పి పోలీసు ఏ విధంగా అనాలి, ఆధారం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేశారు. ఎవడైనా ఒక కార్యకర్తని వీళ్ళు పోయి దాడి చేయబోతే కొట్టబోతే ఆ బోటుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సమస్య వస్తే వాళ్ళు సాధారణంగా ఈ విధంగా మా మీద దాడి చేయడానికి వస్తున్నారని చెప్పి ఫోన్ చేసినా సరే మీరిద్దరు కలిసి వాళ్ళ మీదకి దాడి చేయబోయారని చెప్పి ఒక అక్రమ కేసు నమోదు చేసి కనీసం విఘ్నత లేకుండా, సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా అవమానపరిచేటువంటి విధంగా ఈరోజు కుమార్ని జైలుకు పంపించడం, అమ్మ శారదమ్మ గారిని ఈ కేసులో 8వ ముద్దాయిగా చేర్చడం, కుమార్ని 7వ ముద్దాయిగా చేర్చడం. అంటే ఈ కుటుంబం మీద ఒక కక్ష సాధింపు అనేటువంటిది మీరు ప్రయత్నం చేస్తే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయాలకు అతీతంగా ప్రేమించేటువంటి వ్యక్తులు, అభిమానించేటువంటి వ్యక్తులు ఎంత చీకొడుతున్నారనేటువంటిది ఈ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, శాసనసభ్యులు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, పాపం అధికారం ఉంది కదా అని విర్రవీగుతున్నారు. చిల్లకూరు ఎస్ఐకి ఒకటే చెప్తున్నాం, గుర్తుంచుకోండి. మీరు న్యాయంగా పెడితే, ఎందుకంటే నేను ఏదన్నా మాట్లాడితే దాన్ని హైకోర్టులో కూడా తీసుకుని చూపిస్తున్నారు, పోలీసులను బెదిరిస్తున్నారు. నేను పోలీసులను బెదిరించడమే, పోలీసులను హెచ్చరిస్తున్నాం. ఏమని, మీరు న్యాయంగా వ్యవహరించండి. అన్యాయంగా మీరు వ్యవహరిస్తే దాని మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు పాపాలు అనేటువంటి వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి పాలకులు మీ చేత చేయిస్తే ఆ పాపాలు రేపు మీ పట్ల శాపాలుగా మారతాయి. మీరు అనుకుంటున్నారేమో మాదంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం, నేను పోలీసులు కాబట్టి నేను చెప్పినటువంటిదే వేదమని అనుకుంటున్నారేమో. అది జరగనివ్వం.
రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మేమందరం కూడా పోలీస్ స్టేషన్లు ముట్టడించాల్సినటువంటి ప్రయత్నం వస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. చిలకూరు ఎస్ఐ మితిమీరి ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. ఇప్పటికే మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళని తీసిపోయి కొడుతున్నారు, మా వాళ్ళని తీసిపోయి అక్కడ కూర్చోబెడుతున్నారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. మీకు ఏమి సంబంధం ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్య లోక్ అదాలత్లో అశోక్ రెడ్డి నేను దాన్ని రాజీ చేసుకుంటానని చెప్పి ఇద్దరు కేసు పెట్టినటువంటి వ్యక్తి, కేసు పెట్టించుకున్నటువంటి వ్యక్తి వస్తే పోలీసులు ఒక పక్క లోక్ అదాలత్ చేయండి అని చెప్పి జిల్లా జడ్జి గారి దగ్గర నుంచి అందరూ ఈరోజు బ్యానర్లు పట్టుకొని తిరిగి మీరు వీలైనంత వరకు కేసులు సామరస్యంగా రాజీ చేసుకోండి అంటే పోలీసు ఈరోజు న్యాయానికి సంబంధించి ఆ న్యాయస్థానం విలువలను కాపాడేటువంటి విధంగా ప్రయత్నిస్తుందా? న్యాయమూర్తుల ఆలోచనలకి న్యాయశాస్త్రం ప్రకారం వీళ్ళు పనిచేస్తున్నారు, దానికి భిన్నంగా పనిచేస్తున్నారు. మీరు పెట్టుకుంటే ఒప్పుకోమో, మీరు రాజీ కావడానికి లేదు అని చెప్పడానికి ఎస్ఐ ఎవడు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే మీ ఇష్ట ప్రకారం గూండా రాజ్యంలాగా మీరు చెప్పిందే వేదం, ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళ మీద రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం. నేను ఒకటే విషయం చెప్తున్నా, రాజకీయంలో ఎవ్వరికి అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు. ఈరోజు అధికారం కూటమిది. చంద్రబాబు నాయుడు మేము అనుకున్నాం, చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి అయితే చాలా అనుభవంతో పనిచేస్తూ ఉన్నాం. చంద్రబాబు రావడమే ఒక మాట అన్నాడు, నేను ఇప్పటి సిబిఎన్ కాదు 95 సిబిఎన్ అన్నాడు. 95 సిబిఎన్ అంటే ఎవరు? ఎన్టీ రామారావు వెనుపోటు పొడిచినటువంటి సిబిఎన్, అక్రమంగా అధికారంలోకి వచ్చినటువంటి సిబిఎన్. కాబట్టి నేను అక్రమంగా అధికారంలోకి వచ్చినటువంటి ఆ రోజు సిబిఎన్ని మీరు చూస్తారని చెప్పగానే దాని అర్థం ఏంటంటే నా పాలనంతా అక్రమాలు అవినీతితో కూడుకుంటుందని చెప్పడం జరిగింది. దానివల్లనే ఈరోజు పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇక్కడ చూస్తే ఎస్పీలు రావడం పోవడం, రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎవరు వచ్చినా ఎవరు పోయినా మేము స్పష్టంగా చెప్పేది, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇదే పందా కొనసాగిస్తే, ఇదే విధంగా మీరు దాడులు చేస్తే, ఈ రోజు మీరు పెట్టినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో అనవసరంగా అవసరం లేనటువంటి కేసు పెడితే దాని పక్క ఒకవేళ కోర్టు బెయిల్ ఇస్తే జామీన్ సర్టిఫికేట్ల మీద సంతకాలు పెట్టడానికి మీరు ఎంఆర్ఓలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీడీఓలుగా ఉన్నటువంటి వాళ్ళు మేము పెట్టమంటే అధికారం మీకు ఎవరిచ్చారు? ఎందువల్ల మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీ విధి నిర్వహణలో భాగంగా మీరు సంతకాలు పెట్టాల్సినటువంటి బాధ్యత మీకుంటే జామీన్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తు సర్టిఫికెట్ల మీద మేము పెట్టమని చెప్పి మీరు నిరాకరించడానికి ఆ అధికారం మీకు ఎక్కడుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నేను అధికారులకు చెప్పేది, మీరు పావులుగా మారద్దు. మీరు కనుక ఇదే విధంగా కొనసాగితే రేపు మీరు ఉద్యోగాలు కొనసాగించలేరు. ప్రభుత్వాలు మారినప్పుడు వీటన్నిటి మీద మరలా విచారణ జరుగుతుంది. మీరు అనుకుంటున్నారేమో కేసు కట్టేశాం, వాళ్ళు పంపించేశామని చెప్పి ఏ ఒక్క కేసు వదిలిపెట్టాం. ఆ కేసులో ఏమి జరిగింది అనేటువంటి దాని మీద ఈ రోజు కుమారస్వామి రెడ్డి మీద, వాళ్ళ అమ్మ మీద పెట్టినటువంటి కేసుతో, శారదమ్మ అమ్మ మీద పెట్టినటువంటి కేసుతో సహా రేపటి రోజు విచారణ జరుగుతుంది. విచారణలో పోలీసులు అక్రమంగా ఈ కేసు బనాయించారు అంటే ఆ శిక్ష పోలీసులు భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ఒక్కటి విడిచిపెట్టాం. ఈ ఎంఆర్ఓలు ఎండిఓలు ఈరోజు సంతకాలు పెట్టకుండా మీరు తప్పించుకుంటే మేము తప్పించుకున్నాంలే ఎమ్మెల్యే దగ్గర మెహర్బానీకని అనుకుంటున్నారేమో. రేపటి రోజు ఎవ్వరు ఉండరు, మరలా కొత్త ఎమ్మెల్యే వచ్చేస్తాడు, ఎమ్మెల్యేలు మారిపోతారు, మీరు మారిపోతారు. కానీ మీరు ఉద్యోగం నుంచి మాత్రం బయటికి పోరు. రాజకీయ నాయకుడు అనేవాడు 5 సంవత్సరాలకు ఉంటే ప్రజలు అనుకుంటే మరలా ఉంటాడు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు ఇంటికి వెళ్ళడం కాదు, మీరు చేసేటువంటి పనులకు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. వీటికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం వీడియో ఫుటేజ్ అంతా ఏమి జరిగిందనేటువంటి ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా మా దగ్గర ఉంది. రేపు వీటన్నిటితో ప్రైవేట్ కేసులు వేస్తాం. ఎవరైతే ఈరోజు అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టాం. కాబట్టి మేము మరలా చెప్పేది, ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాం. నిజంగా బాధేసింది. పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు, ఆ కుటుంబం ఉన్నటువంటి విలువ గౌరవం. నేను జైల్లో ఉన్నప్పుడే పాపం కుమారుని చూసి నేను వెళ్ళినప్పుడు నాకు బాధ లేదు, కానీ ఆ కుటుంబం నుంచి పాపం కుమార్ వస్తే బాధేసింది. కేసు కనుక్కుంటే పని ఏదైనా బలమైన కేసా, ఇంటి మీదకి వెళ్ళాడా, దౌర్జన్యం చేశాడా, ఎవరన్నా కొట్టాడా, ఎవరన్నా దారిన పోయే దాన ఒకడు వచ్చి నా ఇంటి మీద దాడి జరిగింది, ఆ దాడికి వీళ్ళందరూ కలిసి ఉసిగొలిపారంటే మీరు కేసులు కడతారా? ఉచ్చి నీచారా మర్చిపోతారా? ఎవరెవరైనా తెలియకుండానే మీరు పరిపాలిస్తున్నారా? ఉద్యోగాలు చేస్తున్నారా? ఇంట్లో ఎవరున్నారు? వాళ్ళు 75 సంవత్సరాలు ఉన్నటువంటి ఆమె పెద్ద ఆవిడని తీసుకెళ్ళి మీరు కేసులో పెట్టడానికి కనీసం మీకు ఆలోచన జ్ఞానం ఉందా? ఆ విధంగా మీరు ఆలోచన చేశారా? ఏది తప్పో ఏది ఒప్పు అనుకోకుండా ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి కళ్ళలో ఆనందం చూడడం కోసం, ఎవరి కళ్ళలో వెలుగు చూడడం కోసం మీరు పనులు చేస్తున్నారనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రత్యేకించి చిల్లకూరు ఎస్ఐకి చెప్తున్నా, చిల్లకూరు ఎస్ఐ పరిస్థితి బాగలేదు, ప్రవర్తన బాగలేదని చెప్పి మాట్లాడుతున్నారు.
కాబట్టి ఖచ్చితంగా ఇదే పందా కొనసాగితే మీరు తీసుకెళ్లి కూర్చోబెడతాం, వాళ్ళని తీసుకెళ్లి కొడతాం, వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తాం, చివరికి మేము న్యాయస్థానాల్లో రాజీలు కూడా అడ్డుకుంటాం, లోక్ అదాలత్ లాంటి వ్యవస్థలను కూడా అడ్డుకట్టు వేస్తాం. మేము చెప్పిందే చేయాలా? పోయినటువంటి వాళ్ళకి పార్టీలు మారమని చెప్తారా? పార్టీలు మారమని చెప్పేటువంటి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారు? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తెలుగుదేశం పార్టీలో రాకుండా అంటే తెలుగుదేశం పార్టీలో రావాలనుకుంటే నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉద్యోగానికి రాజీనామా వచ్చి చేరు. చంద్రబాబు నాయుడు, లోకేష్ల పక్కన కూర్చో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఆ విధంగా కాకుండా ఈరోజు కాకి బట్టలు వేసుకుని ఆ స్థానంలో కూర్చుని మా ఇష్టం ప్రకారం మేము పార్టీలో మారమని చెప్తామని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి మీరు ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తే అది జరిగేటువంటి పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమాభిమానం మీరు తీసేస్తే తుడిచిపోదు. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 2027 ఎన్నికలు వస్తాయా, 2029 ఎన్నికలు వస్తాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం, గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. గూడూరు ప్రజల అభిమానాలు, ఆదరణ, ఆశీస్సులతో మేరీకి మురళీధర్ అనేటువంటి నా సోదరుడు అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎవరు అడ్డుకోలేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో రేపు ఎవరైతే మా కార్యకర్తలకి, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారో ఇప్పటికే చెప్పాము. జగనన్న 2.0లో పరిపాలన ఏ విధంగా ఉండబోతుందని చెప్పాడు. జగనన్న ఇప్పటికే చెప్పడం జరిగింది. మీరు పదవి విరమణ చేసి వెళ్ళిపోయినా ఎవరిని విడిచిపెట్టేది ఉండదని దానికి కట్టుబడి ఉంటాం. అదేవిధంగా పనిచేస్తాం. ఇప్పటికైనా మీ పందా మార్చుకోండి, మీ వ్యవహార శైలి మార్చుకోండి, మీ ఉద్యోగాన్ని ధర్మంగా నిర్వర్తించండి, పక్షపాత వైఖరి ప్రదర్శించడం ఆపండి, మీ ఓవర్ యాక్షన్ చాలించండి. లేని పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈరోజు జరిగినటువంటి పాపం ఈ కేసు కుమార్ లాంటి వ్యక్తిని తీసుకెళ్లి నిర్బంధించడం, రిమాండ్కి పంపించడం, బెయిల్ కాపీల మీద సంతకాలు పెట్టకుండా, బెయిల్ వచ్చిన తర్వాత షూరిటీల మీద సంతకాలు పెట్టకుండా ఇబ్బందులు పెట్టడం, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేయడం, కొట్టడం, వాళ్ళని గంటల ఆడ వేసి చూడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నేను మరలా పోలీసు అధికారులకు, ఎస్ఐ కానీ, సిఐ కానీ చెప్పేది మీ ఆలోచన విధానం మార్చుకోండి. లేకపోతే ఈరోజు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు, మీ చేత చేయించేటువంటి వాళ్ళు ఎవరు రేపు కనపడరు. ఉండేది మీరు, ఉద్యోగం చేయాల్సింది మీరు, పదవి విరమణ చేసిన దాకా 62 సంవత్సరాల దాకా ఉద్యోగం చేయాల్సినటువంటి మీరు రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు న్యాయంగా, ధర్మంగా ఇకనైనా వ్యవహరించండి. ఇప్పటిదాకా మీరు వ్యవహరించలేదు. మీ వ్యవహార శైలి సరిగ్గా లేదు. ఎస్ఐ సురేష్ బాబు అని చెప్పారు పేరు పాపం. ఆయన వ్యవహార శైలి సురేష్ బహుశా కుర్రవాడు ఉంటాడు, వ్యవహార శైలి సరిగ్గా లేదు అని చెప్తున్నారు. కాబట్టి మీ పంతా మీరు మార్చుకోకపోతే మేము విధంగా కొనసాగుతాం అనుకుంటే దానికి సంబంధించినటువంటి మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి పోలీసు వ్యవస్థ ఉన్నది ప్రజలకందరికీ రక్షణ కల్పించడానికి తప్ప ఒక వర్గానికి రక్షణ కల్పించి మరొక వర్గానికి అన్యాయంగా మేము శిక్షించామంటే దాన్ని భరించేటువంటి పరిస్థితి ఉండదు. నేను కొత్తగా జిల్లా ఎస్పీ గారు మరలా సుబ్బరాయుడు గారు వచ్చారు, ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గనక, మీ సిబ్బంది గనక, మీ పోలీస్ శాఖ గనక ఇదే పందా కొనసాగితే మేము మా నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకునేది చేతగానటువంటి వాళ్ళం కాదు. మీ మీద ఉన్నటువంటి గౌరవంతో, చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతో, వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము ఆ పనికి పాల్పడలేదు. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఇదే పందా కొనసాగితే మేమందరం మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ల ముందు కూర్చుని ధర్నా చేసి మా నిరసన తెలియజేస్తాం. శాంతి భద్రతల సమస్య ఆ రోజు తలెత్తుతుంది. దానికి పోలీస్ యంత్రాంగం, పోలీస్ శాఖ, పోలీసు అధికారులే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి దీంట్లో లేని సెక్షన్లు, రాని సెక్షన్లు, వాటన్నిటిని రకరకాలుగా తిప్పి మార్చి మీరు చెప్పినటువంటి దాన్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ఈరోజు పాపం దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా కలిసి వచ్చి పెద్ద ఆయనకు సంబంధించినటువంటి వారసుడుగా కొనసాగుతున్నటువంటి కుమారస్వామి రెడ్డి మీద మీరు పెట్టినటువంటి కేసును ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకుడికి అండగా నిలుస్తాం. జగన్ మరలా తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.